So, Andarki Namaskaram, very good evening to all. First of all, I would like to congratulate my good friend, Mr. Sandeep Maktala, over a period of decade and a half, has shown the leadership, has shown his commitment, has shown his conviction in making and trying to make every citizen a computer literate. To start to literate each and every citizen of Telangana, a computer literate is a very hard job for him to do, but he's trying to do his level best. I congratulate you and your team for showing the trust in you also and sailing with you. Congratulations to everybody. పత్రికలు చదువుతున్న వారికి కానీ మా పాత్రికేయ మిత్రులందరికీ తెలియకుండా ఉండదు వారి పేరు. ఈరోజు ప్రెస్ అకాడమీ చైర్మన్గా వారి సేవలు అందిస్తూ ఉన్న పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా నేను బేసికలీ ఐఎమ్ అన్ అడ్వకేట్. సో వెల్ ఐ స్టార్టెడ్ మై ప్రాక్టీస్, మై సీనియర్ ఈజ్ ఆల్సో హియర్, ఆర్కారా శ్రీనివాసరావు గారు. మరి వన్ మోర్ సీనియర్ జర్నలిస్ట్ ఫ్రెండ్ ఫ్రమ్ హియర్, గౌరీ గారికి. ఈరోజు ఇక్కడ చాలామంది పాత్రికేయ సోదరులందరూ ఉన్నారు, వారికి అండ్ ప్రత్యేకంగా ద యంగ్ ఇన్నోవేటర్స్, ద స్టార్టప్స్ అండ్ ఫ్యూచర్ లీడర్స్ ఇక్కడ అందరు కూడా ఉన్నారు. వారందరితో పాటు మరి ఇక్కడ ఆర్గనైజర్స్ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు. ఈరోజు డిజిటాన్ అనే కాన్సెప్ట్తో మొదలై టీటాను స్థాపించి WTITC పరంగా ఎన్నో కార్యక్రమాలు, ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేస్తూ ఈరోజు మరొక ప్లాట్ఫామ్ పిచ్ టు ప్రెస్ అనే ప్లాట్ఫామ్ను కూడా క్రియేట్ చేసి ముందుకు నడుస్తూ ఉన్న సందీప్ గారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా బతుకమ్మ పండుగలు మన రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ అనేక మంది మరి టెక్ లీడర్స్ కానీ టెక్ పార్ట్నర్స్ కానీ దాంట్లో పనిచేస్తూ ఉన్న అనేక మంది మిత్రులకు బతుకమ్మ విశిష్టత గురించి, బతుకమ్మ కార్యక్రమం మనం చేయాలని ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది మన రాష్ట్రాల్లో ఉంటున్న వారికి కూడా బతుకమ్మని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి సందీప్ గారు. బికాజ్ నేను పోయాను వారికి ప్రోగ్రామ్స్కి. నేను ఈరోజు చెప్తా ఉన్నా, మన ఈ మధ్యలో ఐ హ్యాడ్ గాన్ టు మలేషియా. A friend of Sandeep has met me and is also a very renowned person and very high-held, esteemed person, the parliament member from Malaysia. సో అతను ఇంట్రడక్షన్ చేసుకున్నప్పుడు నేను సందీప్ ఫ్రెండ్ అని చెప్పాడు. సో he came to meet me, basically Sandeep would have told him. సో నేనేం చెప్తానంటే దట్ ఈస్ ద ఇన్ఫ్లుయెన్స్ Sandeep has, but Sandeep looks young, although he's smart, but his presence definitely has an impact all over. అండ్ వరల్డ్ వైడ్లో కూడా నేను చెప్తా ఉన్నాను, సందీప్కి సంబంధించి మన తెలుగు స్పీకింగ్ టెక్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, లేకుంటే ఎన్ఆర్ఐస్కి సంబంధించి కూడా అనేక మంది, ప్రత్యేకించి టీటాలో భాగస్వాములు అయిన వారు కూడా చాలామంది కూడా మన ఈ తెలంగాణకు సంబంధించిన సంస్థ పరంగా పనిచేస్తూ ఉన్న ఇతర దేశాలకు సంబంధించిన మిత్రులందరూ కూడా టెక్నాలజీ, ఈరోజు సాంకేతికపరమైన పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి, ఈ ప్లాట్ఫామ్స్ ద్వారా పరస్పర ఉపయోగాలు ఏ విధంగా ఉండాలని ఆలోచన చేసే ప్రక్రియ భాగంలో టీటా నడుస్తూ ఉన్న సందర్భంలో ఇవాళ ఇక్కడ ఉంటాడు ఆయన, రేపు బెంగళూరులో ఉంటాడు, దాని తర్వాత శ్రీలంకలో ఉంటాడు, అమెరికాలో ఉంటాడు నిత్యం. మరి వారు ఆవిడ ఇక్కడ వారు కూడా ఉన్నారు, శ్రీమతి గారు, ఎప్పుడు బయటనే తిరుగుతూ ఉంటారు. ఈ టెక్నాలజీకి సంబంధించిన అంశం విషయంలో రాజుపడరనే. హీఈస్ డూయింగ్ గ్రేట్ జాబ్, ఐ వుడ్ లైక్ టు సే. గ్రేట్ జాబ్ యు ఆర్ డూయింగ్ సందీప్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇన్ పిచ్ టు ప్రెస్లో ఇద్దరు ఇన్నోవేటర్స్, నేను ముగ్గురిని చూశాను ఇక్కడ.
కానీ ఇద్దరు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒకటి రూరల్ ఇన్నోవేషన్కు సంబంధించిన ఒక చిన్నారి వచ్చి గణపతి బొమ్మ సంబంధించి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోని చేసే క్రమంలో ఒక చిన్నారి ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి తన ప్రతిభను తన నైపుణ్యాన్ని హైదరాబాద్ లాంటి టెక్ క్యాపిటల్లో ఇంత ప్రధానమైన ప్లాట్ఫామ్ పైన ధైర్యంగా చెప్పడం అనేది ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన సందీప్ గారికి కృతజ్ఞతలు చెప్పింది. A young graduate, young guy of 9th standard, చిప్ ప్రాసెసింగ్ నెక్స్ట్ లెవెల్ సూపర్ కంప్యూటర్ని సంబంధించి ఆవిర్భావం చేయడానికి ఒక ప్లాట్ఫామ్ కలిగించిన సందీప్ గారిని టు అవర్ యంగ్ పీపుల్, మేబీ ద అదర్ ఇన్నోవేషన్ పార్ట్నర్స్ హూ హ్యావ్ కమ్ టు రిఫ్లెక్ట్ అండ్ షోకేస్ దేర్ products may have different ideas. Two young brains, young minds who need some platform to pitch in their products and to provide some sort of a confidence, trust, and visibility. It's not a small job, it's a big task. So I would like to really congratulate all the TITA people and especially you and your team for creating these sort of platforms. Why, I was also thinking when, the team from here has come to invite me for this program. I asked Sandeep, what is pitch to press? What is press has to do with technology or with innovation right now? So in fact, he told one thing. ఒకటే మాట చెప్పడం జరిగింది వారు. టెక్నాలజీ అంటే పెద్దలు ఇప్పుడు శ్రీనివాసరెడ్డిగా చెప్పినప్పుడు కాంప్లెక్స్ అనుకుంటాం మనం. సార్, ఐ థింక్ బికాస్ ఫర్ ద past 2 years, maybe my tech people are here, with all due respects for them, is something where we can understand on the broader scale. As a policy maker, I have to understand on the broader scale. I need not go in for coding. I need not know about the other languages of IT. But at the policy level, I have to know few things where I can make them leverage to go to the next level. That's what I have literally learned over the period of past 2 years. సో నథింగ్ మోర్ సార్, ఎందుకంటే నేను కూడా నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచే ముందుకు నడుస్తూ ఉన్నాను. సో ముందుకు నడిచే కార్యక్రమం భాగంలో ప్రపంచంలో మారుతూ ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని దాన్ని ఉపయోగించుకొని మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మన మేధాశక్తి, ప్రత్యేకంగా మనం ఇంగ్లీష్లో చెప్పిన గ్రే మ్యాటర్, విచ్ ఈస్ వెరీ స్ట్రాంగ్, విచ్ ఈస్ మోర్ వైబ్రెంట్, which has created lots of talent to attract American investors or European investors or the investors from the world. మన స్ట్రెంగ్త్ ఏంటంటే నైపుణ్యత. సాంకేతిక పరిజ్ఞానంలో ఉన్న నైపుణ్యతను మనం ఇన్ని రోజులు కూడా, ఈరోజే 10 సంవత్సరాల క్రితమే దీని గురించి ఆలోచన చేయలే. ఐ వుడ్ లైక్ టు ఎంఫసైజ్ వన్స్ మోర్, ఇక్కడున్న పారిశ్రామిక పెట్టుబడిదారులకు కానీ, ఈరోజు టెక్నాలజీ లీడర్స్ కానీ, లేకుంటే మన రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి వారిని ఎంతో నమ్మకంతో వచ్చిన వారందరికీ మేము ఒకటే మాట చెప్పడం జరిగింది. ఏ ప్రభుత్వ విధానం ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఉపయోగపడుతుందో ఎక్కడ కూడా మేము డిస్రప్ట్ చేయము, మీకు ఇంకా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని చెప్పాం. ఆ ఆలోచన భాగంగానే ఈ 2 సంవత్సరాల కాలంలో మేము గొప్పగా చెప్తా ఉన్నాం. విత్ ద హెల్ప్ ఆఫ్ సో మచ్ ఆఫ్ ఇన్నోవేషన్, సో మచ్ ఆఫ్ ట్రస్ట్, ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రపంచానికి ధీటుగా హైదరాబాద్ని మరొకసారి నిలిపే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇది ప్రత్యేకమైన, దిస్ ఈస్ అ జంక్చర్ వేర్ సందీప్ అండ్ ఆల్ ద ఇన్నోవేటర్స్ హు ఆర్ సిట్టింగ్ ఓవర్ హియర్ హస్ టు థింక్ ఎ లాట్. Now the cutting edge technologies like AI has come into being. Everybody speaks of AI. And what need to be done in the process to leverage the talent available over here, the infrastructure available over here, and the policy imperatives which are very positive over here has to be leveraged to see that
we always tries to embrace and integrate AI into all streams of the faculties and see that we become the leaders for the AI tomorrow. And that's how, we started our journey in terms of AI. And all the innovation which everybody, ఎందుకంటే 111 మంది ఈరోజు they have showcased their products, showcased their innovation. I think 100 companies or the innovators would have done all AI powered. Because if it is not AI powered, nothing will happen. For that, a whiz kid like, I don't remember his name, is coming up with supercomputer. And Guy is the first who had come up with the India's first, our own chip manufacturing. So this is all pride to us. When I have gone back and seen all the innovation, why we always tries to encourage innovation. But still we have to do so much. Over the past 10, 15 years, Sandeep, you should concentrate on this and all the innovation which is taking place. We could able to produce only 3 unicorns or 4 unicorns over a period of time. While the other parts and our sister states produces about 20 to 30 unicorns. Ours, 1 or 2 unicorns. And why we are not able to do that? That's the main question that always pesters me. One, I don't blame innovation which is taking place here. It's all the ecosystem which will be created. Here we are bereft of the venture capitalists. నేను సందీప్ కోరేది ఏంటంటే ఇంత పెద్ద ఇన్నోవేషన్ జరుగుతూ ఉంది ఇక్కడ. యంగ్ పీపుల్ హ్యావ్ కమ్, ద గ్రేటర్ ఐడియాస్ హ్యావ్ కమ్. ఫర్ దెమ్ దే నీడ్ క్యాపిటల్ టు మూవ్ ఫార్వర్డ్. Either the private entrepreneurs has to come to join them, or the VCs has to come. The VC network over here is comparatively less when we compare with Bangalore or Mumbai or Pune. That is what we have to look at. And మీరు ఈరోజు దీంతో పాటు ఒక వెంచర్ క్యాపిటలిస్ట్ సంబంధించి కూడా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి మీరు ఏ విధంగానైతే పిచ్ టు ప్రెస్ చేశారో pitch them to the venture capitalists, the next stage. Now, definitely, it's a first of the kind initiative. I really appreciate you. ఎందుకంటే ప్రెస్ను ఎందుకు పిలుస్తూ ఉన్నారు అని ఇంతకుముందు చెప్తాను కూడా, ఐ గాన్ సమ్వేర్. ఈ డైరెక్ట్లీ ప్రెస్ ద్వారా ఈరోజు ఇంత యూనిక్ ఈవెంట్ని చేయడం అనేది ఒకటి, టు బ్రిడ్జ్ బిట్వీన్ ఇన్నోవేషన్ అండ్ మీడియా. రెండింటి మధ్యలో ఒక బ్రిడ్జ్ని ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన చేసింది మా సందీప్. సో ఆ విధంగా టెక్నాలజీ బిల్డ్ చేయటమే కాదు, బట్ వాళ్ళకు ఒక వాయిస్ కల్పించాలి, ఒక విజన్ కల్పించాలి. వై మీడియా మ్యాటర్స్ ఫర్ ఇన్నోవేషన్కి సంబంధించి చాలా సందర్భాల్లో అవసరం కూడా లేదు. వాళ్ళ క్లయింట్స్ వారి కస్టమర్స్ వచ్చినప్పుడు తెలియజేయటమో లేకుంటే ఆ ఉన్న సర్కిల్ను తెలియజేస్తే అది కూడా పోతుంది. కానీ ఈరోజు మీడియాకు చెప్పడం వలన వి ఆల్ నో, పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, చాలామంది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు ఇక్కడ. మీడియా ద్వారా అథెంటిసిటీ వస్తుంది. వారు కన్విన్స్ అయితే కామన్ మ్యాన్ కూడా కన్విన్స్ అవుతాడు. మీడియా ద్వారా ఆ మీడియా ప్రజెన్స్ కనబడుతుంది. అదేవిధంగా ఒక ట్రస్ట్ ఏర్పాటు కావడం జరుగుతుంది. సో ఇట్ గివ్స్ అథెంటిసిటీ, ట్రస్ట్ అండ్ ద మీడియా ప్రజెన్స్ టు ఆల్ ద యంగ్ ఇన్నోవేటర్స్ ఓవర్ హియర్, ఆల్ అదర్వైజ్ niche innovation which has taken place. ఈరోజు మీకు చెప్తే ఒక 10 మంది టెక్నోక్రాట్స్ చెప్తే 10 మందికి తెలుస్తుంది. కానీ ఈ మీడియా ద్వారా ఈరోజు మనం చేస్తే మీ న్యూస్ ఆర్టికల్ కానీ ఒక టీవీ స్టోరీ కానీ కస్టమర్స్కు కానీ ప్రేక్షకులకు కానీ ఒక ట్రస్ట్ క్రియేట్ చేసేటం పాటు ఎక్కడో కూర్చున్నప్పుడు ఇన్వెస్టర్స్ కూడా ఇన్స్పైర్ చేయటం జరుగుతుంది. అండ్ లాంగ్ టర్మ్ క్రెడిబిలిటీ కూడా దీని ద్వారా పిచ్ టు ప్రెస్ ద్వారా జరుగుతుందని మా ఆశాభావంతో మీరు అందరం కూడా చూస్తూ ఉంటాం. మనం ఏదైనా ఇన్నోవేషన్ లేకుండా చిన్న అంశాన్ని ఇఫ్ యూ యాంప్లిఫైడ్ బై ద మీడియా, సమాజాన్ని
అతి గొప్పగా ప్రభావితం చేసేది ప్రెస్. సార్ ఒప్పుకుంటారు కదా సార్ శ్రీనివాస్ రెడ్డి? సో ఇన్నోవేషన్ని కూడా వెన్ ఇట్ ఈస్ యాంప్లిఫైడ్ బై ద మీడియా, ఇట్ విల్ బి ఇంపాక్టింగ్ సొసైటీ అండ్ టచ్ మిలియన్స్ ఆఫ్ లైఫ్స్. సో చిన్న వార్త కూడా చాలామందిని ప్రభావితం చేస్తుంది. నిజంగానే ఒక ఇన్నోవేషన్ కూడా చాలామందిని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సందర్భంలో మీరు షోకేస్ చేయడానికి, మీ ఐడియాస్ని ఇన్స్పైర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద నావెల్ ఎక్సర్సైజ్ విచ్ హెస్ బీన్ డన్, and I have never heard about it because I keep going to so many such platforms. But pitch to press, as he rightly told, is a novel idea which he thought of. And మీరు ఏ ఇన్నోవేషన్ చేసినా, ఇప్పుడు చాలా ఇన్నోవేషన్లు హెల్త్ కేర్కి సంబంధించి నేను చూస్తూ ఉంటాను, ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, ఈరోజు వ్యవసాయానికి సంబంధించి కానీ, సమాజానికి ఉపయోగపడే ఆలోచన చేస్తూ ఉంటారు. సరే, డైరెక్ట్గా మీరు స్ట్రైట్ ఇంపాక్ట్ మీకు కస్టమర్స్ తీసుకురావాలనుకున్నా కానీ, మరి ఇండైరెక్ట్లీ ఇట్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ కామన్ పీపుల్. అండ్ నేను ఐ ఆల్వేస్ టెన్ టు సీ వాట్ ఎవర్ వీ డూ, వాట్ ఎవర్ ఐ డూ, ఇట్ షుడ్ బి డాక్యుమెంటెడ్ ఫర్ టుమారోస్ హిస్టరీ. నేను మీ అందరిని కూడా కోరేది ఒకటే, ప్లీజ్ జస్ట్ డోంట్, ఫర్ ద సేక్ ఆఫ్ రిపోర్టింగ్, డోంట్ report, but it should become a documentation for tomorrow's history. So if we can do that, you will be inspiring so much innovation over here, young leaders over here, the new stories or the niche innovation over here. ఎందుకు చెప్తా ఉన్నామంటే, ఈ సందర్భాల్లో నేను అనేక సందర్భాల్లో చూస్తూ ఉంటాం, a small spark, if it is been ignited properly and well done as your platform is doing, it can create ripples. And the chip, what I've seen, I don't remember the young guy's name, but he has done a stupendous job. And he already raised 2.5 million. And he's pitching this for 10 million. 3 million. Yes. So this is a platform where I literally see this is one of the platform where you would like to raise and see that, your innovation goes to the next level. We will also carry your stories and move forward. Great job done. Great job done, literally. ఇవన్నీ కూడా గ్రాస్ రూట్ ఇనిషియేటివ్స్ బై అవర్ యంగ్ పీపుల్ ఓవర్ హియర్, I still feel. And madam, you are from the university which I have studied. In fact, it's our pet story and pet program and pet project for our Chief Minister and for our government is the Musi River regeneration. Whatever is being told, we'll try to put across to the people concerned and see that how best we can use your technology, and this platform will create a pitch to you over there. So this also shows, chala mandi nenu all, and I request Sandeep to put in and pitch in where we can pitch in to the government agencies also, if it can enhance the productivity, efficiency and the delivery mechanisms of the government. These are the more three important items where any new innovation, any new niche ideas has to create some sort of a value for already existing government functions. One is credibility, one is efficiency, one is delivery systems has to be improved. If one can guarantee that, we can move forward, or we can at least give an opportunity for them to pitch in at the highest level. That I'll try to do it. That's our commitment too, because all these are from our people. We will love to see them, because once if we give some sort of a push, they can become the unicorn for our state and to the India. And once again, not much to say. Thanks to Sandeep. When I had much time, చాలా సమయం ఉండే ఆ రోజు, గవర్నమెంట్లో లేము, నేను కూడా అధికారంలో కూడా లేను. 2017లో సందీప్ కలిసినప్పుడు మరి డిజిటాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఐ ఇమీడియట్లీ జంప్డ్ ఇన్ టు ద ఐడియా, నా ఊరికి రా సందీప్, డెఫినెట్లీ నేను మరి నా చిన్న ఊర్లో ఆ గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న వారికి కంప్యూటర్ అని
చాలామంది కూడా మా ప్రాంతాల్లో అమెరికాలో ఇతర దేశాల్లో ఉంటారు. కానీ వారి తల్లిదండ్రులు కానీ ఇంకా గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న వారి బంధువులకు కానీ మనము డెఫినెట్లీ లిటరేట్ చేయాలంటే వచ్చారు. 2 రోజులు ఉన్నారు. పూర్తి స్థాయిలో నా గ్రామం ధన్వాడ. ఆ ధన్వాడ గ్రామంలో అందరినీ కూడా లిటరేట్ చేసే ప్రయత్నం. ఎందుకంటే సో డిఫికల్ట్. మనం కూర్చోవాలన్నా కానీ ఆ కంప్యూటర్ మీద బోర్ అయిపోతాం ఫస్ట్లో కూర్చున్నప్పుడు. వాళ్ళని కూర్చోపెట్టి వాళ్ళకు కంప్యూటర్ లిటరేచర్, ఈరోజు ఆ గ్రామానికి సంబంధించి అందరికీ కూడా ఈమెయిల్స్ ఎట్లా ఆపరేట్ చేయాలి అంటే వాళ్ళు వారి కొడుకునో బిడ్డనో సంప్రదించడానికి ఈమెయిల్ యాక్సెస్ చేయడానికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి లిటరేట్ చేయడం జరిగింది. ఐ థ్యాంక్ యూ వన్స్ అగైన్ త్రూ దిస్ ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ యువర్ డిజిటాన్ అండ్ యువర్ టీటా అండ్ విచ్ ఇస్ అండ్ ఇంకో ఇనిషియేటివ్ ద యంగ్ మ్యాన్ హెస్ కమ్ అప్ విత్ వన్ మోర్ ఇనిషియేటివ్ టుడే. మరి పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారి చేతుల మీదుగా ఒక జర్నల్ని రిలీజ్ చేయడం జరిగింది, ఒక మ్యాగజైన్. That magazine will be helpful, for people like me to know what are the nuances going on in and around this world, especially in terms of this fab industry or the chip industry, and also in terms of the IT or in the cutting edge technologies. Hopefully, it carries the right information. Hope you do lots of research on it when you put it across. And do the best exercise, because this magazine should also become like your icon projects like Digiton, Tita or WTITC or Pitch to Press, and it has to go a long way. I wish for that and hope this magazine carries a lots of information and tries to educate people and try to literate people in the new fields of our technology field. And thirdly, I would like to say, the next conference is about, I think the next your meeting is about the fab or the chip, where Taiwan is a small country, everybody knows about it, and they are the global leaders, in terms of the chip manufacturing. What does the chip constitutes before it reaches to the chip manufacturing? We are also seeing, because time and again, I was also in the press when a chip company who wants to invest in our state has not been encouraged properly by the central government. And that is our basic concern, and we would like to reflect upon it. I'm on record, and I have been on the record to state this. Country, మొత్తం దేశ స్థాయిలోనే ఇప్పుడు ప్రపంచ స్థాయిలోనే ఒక దిగ్గజంగా నిలిచి ముందుకు పోతా ఉన్న తరుణంలో ఐ వాజ్ రీడింగ్ కపుల్ ఆఫ్ థింగ్స్. హర్యానాలో ఫ్యాబ్ ఇండస్ట్రీకి సంబంధించి చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన అంశం వచ్చినప్పుడు అక్కడ స్థాపించిన తర్వాత అనుకోని సంఘటనలో అది ఫైర్ మిస్హాప్కు గురైతే దాని తదుపరి ఎవరు రాలా. సో 80s అది ఆ విప్లవం అక్కడి నుంచి మొదలైతే ఈరోజు మనం కూడా తైవాన్ కంటే పెద్ద ఎత్తున మనం కూడా ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో ముందుండేవారు. బట్ by the time world really required chips in terms of the fast processing, in terms of so many things which is happening in technology. So this is where now everybody are looking out for to reach this. Hyderabad as such is a house for all the design companies, chip designing. But whereas the chip manufacturing has gone, which has been encouraged by the central government, has gone to Gujarat. Design companies are here. The next company, because of the great support given by central government in terms of subsidy, second has gone to Assam. But the design and the talent is here. And recently, a company approached us. We have provided them the land. We have provided them the incentives. We have provided everything. And ultimately, I don't know under whose pressure, I did not say now, but it has gone to Andhra Pradesh. But, a chip manufacturer here, we are looking forward for you. And hopefully, after you put an application to Delhi, you shouldn't fly away from here.
So this is the things where I would like to reflect upon to all my young friends, all the niche innovators who are here. Let us all build Telangana into the next level through your innovation, through your startups. We will provide the platform what is being required. We will give all the support. We will make you move to the next level. And this is our dream. And tomorrow in 1 trillion economy, the semiconductors makes big impact. So in terms of the semiconductors, we would like to be the leaders for tomorrow. And I would like to really share that when I had recently gone to Switzerland, in fact, the cutting edge technologies are there, but what I have been looking forward is how we should think 10 years later. We may be there or we may not be there, but the Hyderabad should occupy a primary role in terms of the next level technology that is, now it is a bleeding edge technology that is quantum computing. So this is also one niche area where the quantum computing, where the binaries are not involved, where the computing speed is too high, where we are trying to concentrate, and in a matter of a month or 2 months' time, we have entered into agreement with Quantum Basel, a Switzerland company, to put a COE here. So this will enhance and give the platform for all the tech-savvy people, all the innovation which has to be done, and also to scale our function to the next level. This is our vision. This is the vision of our government. And innovation, a pitch to press సంబంధించిన నిజంగానే ఐఎమ్ సో ఇంప్రెస్డ్ బికాస్ అదర్ ఫంక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్ యాక్చువల్లీ ఐ వాజ్ లేట్ వర్షాల వల్ల అక్కడి నుంచి ఇక్కడ వరకు ఫుల్ రష్ ఉంది నేను పోయేటప్పటికే నాకు 1.5 hours అయింది సో ఐ జస్ట్ థాట్ మై పర్సనల్ అసిస్టెంట్ టోల్ సార్ విల్ గో బై మెట్రో సో ఇట్స్ బీన్ ఏ లాంగ్ వైల్ బికాస్ యాజ్ యూ నో ఎవ్రీబడి నోస్ ఆ ప్రెస్ మిత్రులకు కూడా తెలుసు మంత్రి అంటే అన్ని ప్రివిలేజెస్ ఉంటాయి కదా అన్నారు కారు పైలట్ సైరన్ వెనకాల అది అన్నీ ఉన్నప్పటికీ 1.5 hours 2 hours అయింది నేను ఎల్బీ నగర్ పోయింది వచ్చేటప్పుడు అంత సమయం అయితే మొత్తం సమయం అయిపోతుందని ఐ కేమ్ ఇన్ మెట్రో రైల్ ఓవర్ దేర్ ఐ వాజ్ ఇంటరాక్టింగ్ అందరితో కూడా సో మెట్రో రైల్ చేయబట్టి చాలా ఉపయోగాలు ఉన్నాయి సార్ మొత్తం హైదరాబాద్ నలువైపులా వేయాలని నేను చెప్పడం జరిగింది దట్ ఈస్ ద బెస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి ఓ హియర్ నా జర్నలిజం ఫ్రెండ్స్ మిత్రులందరూ కూడా కొడతా ఉన్నాను పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు కూడా వారి ఆలోచనలు ఇవ్వాలా 10 సంవత్సరాల తర్వాత మన హైదరాబాద్ని ఏ విధంగా చూడబోవాలి ఏ విధంగా ఉండాలి అని మీరు ఆలోచన చేసి మాకు ఇవ్వండి తప్పకుండా పునాదులు వేస్తాం ఇంకా దాంట్లో ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం మరి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు కోరి ఆ జర్నలిస్ట్ సంబంధించి డెఫినెట్లీ నౌ వీఆర్ ట్రయింగ్ టు ఎడ్యుకేట్ అండ్ లిటరేట్ ఆల్ అవర్ పార్ట్నర్స్ ఆఫ్ అవర్ గవర్నమెంట్ ఫ్రమ్ కామన్ సిటిజన్ to a big industrialist, to be conscious of the growth of the new technology, artificial intelligence. సో చాలామంది గ్రామాల్లో కూడా ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని మా జర్నలిజం మిత్రులందరూ ఉపయోగిస్తూ ఉన్నారు సార్ ఇంకా కోర్ అంశాలను కూడా తెలిసే విధంగా నాతో పాటు మా టెక్నికల్ టీంను కూడా తీసుకొచ్చి వీ విల్ ట్రై టు హ్యావ్ ఏ సెపరేట్ సెషన్ విత్ మై జర్నలిజం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవన్నీ కూడా మనం చేయాలి జర్నలిజంలో కూడా మనం కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీని ఉపయోగించుకొని దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో ముందుగా ఉన్నామని చెప్పుకోవడానికి తప్పకుండా మా ప్రయత్నాలు చేస్తామని మీరు చెప్పిన సూచనలు కూడా పరిగణలో పెట్టుకుంటామని తెలియజేస్తూ ఐ వన్స్ అగైన్ కంగ్రాచులేట్ సందీప్ మక్తాలా అండ్ దేర్ కోర్ టీమ్ రియలీ వర్కింగ్ వెరీ హార్డ్ టు సీ దట్ ఏ స్మాల్ ఐడియా టు బి గ్రోన్ హీ హాస్ గ్రోన్ he has to grow more. Wish you all the best. Good luck. Thanks for inviting me over here. Thank you.